మహిళలకు 2,00,000 రూపాయలు రుణమాఫీ. ప్రభుత్వం భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మహిళలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక ప్రకటనలు చేసింది. వీటిల్లో లోన్ బీమా స్కీమ్ కూడా ఒకటి. వివరాలని చూస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించి మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. బడ్జెట్ 2024లో మహిళలకు పెద్ద పీట వేసి భారీగా నిధులు కేటాయించింది. దీనివల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేసిందో తెలుసుకుందాం. 63 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ను ప్రకటించింది. ఈ పథకం కింద 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. దీనివల్ల మహిళలకు ఆర్థిక సాధికారత లభిస్తుందని చెప్పుకోవచ్చు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే ఈ మేర కొత్త స్కీమ్ను తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. బ్రాండింగ్, మార్కెటింగ్ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మహిళల కోసం చిన్న తరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 5,000 గ్రామీణ సంఘాలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా రుణ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ రుణ బీమా స్కీమ్ ప్రకారం చూస్తే ఎవరైనా సభ్యురాలు చనిపోతే అప్పుడు ఆమె పేరు మీద ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇలా 2,00,000 రూపాయలు లోపు రుణాలను మాఫీ చేసి ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని వివరించారు. డ్వాక్రా మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇలా మహిళల రుణ మాఫీ కోసం 50 కోట్ల రూపాయలు నిధులను బడ్జెట్లో కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే డ్వాక్రా సంఘాలలోని ఇతర మహిళలపై భారం పడదని అనుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.